హాయ్ గైస్, ఈరోజు మార్నింగ్ అయితే మనం ఫ్రెండ్స్ అందరూ మా బాబాయ్ వాళ్ళందరం కలిసి అయితే ఇక్కడికి వచ్చాం. ఎక్కడ అంటే ఫారెస్ట్లో అనమాట. పెద్ద దేవుడి గుడి ఉందంటే ఇక్కడికి వచ్చాం. అక్కడ అయితే భార్గవ్ ఉన్నాడు మనోడే. మనమైతే అక్కడ పై ఉంది కదా, ఆ రెండు కొండల మధ్యలో నుంచి వెళ్తాం అనమాట. మనం అదే పైన ఉంది కదా, అక్కడి నుంచి వెళ్తున్నాం. వర్షం అయితే లైట్గా పడుతుంది, తుప్పలుగా. ఓకే, కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుంచి లాగ్. చూపి అక్కడికి పెద్దనాన్న ముందుకెళ్ళరా, ఈ పచ్చం కాడలేదు లేక కచ్చి నిమ్మకాయ బండి బస్ ఇంకా బండి పూజ కరగొని నిమ్మకాయ పూజ కర బండి పూజ కరగొని వద్దా బాబు నిమ్మకాయలు నిమ్మకాయలు తిన్నా సీదా సీదా బండి కాస్తుంది ఈ బస్గా నిమ్మకాయలు కలిపెట్టుగా పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. అదే అనమాట గృహం. పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరుతున్నా. అయితే ముందు అయితే బాబాయ్ వెళ్తున్నారు, నేను వెనకాల అయితే వీడియో తీద్దామని కొంచెం ఆగా అనమాట. ఇదే అనమాట మొత్తం. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మనకు దేవుడిని అది చూపించా కదా ఫస్ట్ లాగ్లో, అదే అనమాట మొత్తం కంప్లీట్గా చూపించింది. పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ ఏ దేవుడు అంటే శివలింగ స్వామి అయితే, శివయ్య స్వామి అయితే ఇక్కడ ఉన్నాడు. ఇది దాదాపు మన విలేజ్ నుంచి దాదాపు 20-25 కిలోమీటర్స్ ఉంది. అక్కడి నుంచి మనం ఫారెస్ట్లోకి రావాలి. మొత్తం ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత ఇదైతే శివయ్య స్వామి అయితే అంటే 6th 7th వచ్చేలే, కానీ అంతగా ఏం తెలియక అలా వచ్చా. జస్ట్ కొంచెం అలా చూసేసి వెళ్ళిపోయా అనమాట. ఇప్పుడు మనం ఇందాక అయితే చూపించాం కదా, అవతల పక్క గుడి ఉంది కదా, అక్కడికి అయితే వెళ్ళాలి మనం. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు అయితే బయలుదేరారు, కింద ఉన్నారు. నేను కూడా ఇప్పుడు బయలుదేరుతా అక్కడికి. ఇదే లక్ష్మీదేవి అయితే పైన అయితే అక్కడ ఉంటుంది. ప్రెసెంట్ వాళ్ళు వెళ్తున్నారు కదా అటు సైడే. అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇందాక మనం చూపించాం కదా, అదే అనమాట అక్కడ గుడి. పైకి వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్ళాలి కదా. వచ్చేసాము ఇక్కడికి. ఇదే అనమాట మొత్తం లోపల గృహ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఎక్కడ కూడా చూడండి, ఇదే అనమాట మొత్తం. ఇక్కడ లక్ష్మీ తల్లి, అక్కడ బోన్స్ మొత్తం అయితే ఉన్నాయి. ఇక్కడ వ్యూ అయితే బాగుంటుంది. అక్కడ నుంచి లోపల గృహాలు అయితే 2 అటు సైడు ఇటు సైడ్ వచ్చేసి 2 గొంతులాగా ఉంటాయి మొత్తం. లోపల వెళ్తే ఇంకా చాలా ఉన్నాయంట. అక్కడ 2 ఉన్నాయి, కానీ అక్కడ దాకా ఎవరు వెళ్ళారు కానీ బయటికి రాలేదంట ఇప్పుడు దాకా. చాలా అయితే ఉన్నాయి. గబిళ్ళాలు కూడా ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే ఇది మొత్తం గృహ కదా. ఇదే నాగమ్మ పుట్ట. మనం కూడా దండం పెట్టుకుని తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్. గబిలాలు చూడండి ఎలా వస్తున్నాయి బయటికి. ఇదే 2 గృహాలు. సైడ్ లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయంట. ఇక్కడ నుంచి పైకి వెళ్తే అక్కడ పైకి వెళ్ళొచ్చు అంట. ఇంకా మనకైతే ఇప్పుడు దాకా తెలియదు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అటు సైడ్ ఇటు సైడ్ 2 ఉన్నాయి. ఇదే నాగయ్య స్వామి పడగంట. ఇది మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం ఉంది. ఇది మొత్తం అదే అనమాట. అక్కడి నుంచి లోపల నుంచి చూస్తే ఇలా ఉంటుంది మొత్తం చెట్లు. మనం అటు పైన సైడ్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాము మనం ఇక్కడికి. ఇదే గృహ. అది మా బాబాయ్ చూపిస్తుండు కదా, ఇంకా అదే గృహ. ఇది అది అక్కడ మన కింద గుడి చూపించాం కదా, అక్కడి నుంచి పైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు. మొత్తం చెట్లే ఇక్కడ చూడండి. రిస్క్ చేసి అయితే పైకి ఎక్కాలి. అది అక్కడ పైన ఉంది కదా, అదే మొత్తం. పోయినసారి ఎక్కాలి కానీ పోయినసారి అంతగా చెట్లు లేవు ఇక్కడ. కనబడుతుంది కదా. మా పెదనాన్న అయితే పైకి వెళ్ళి
ఈ లవర్స్ నేమ్స్ అయితే రాసిరండి అని చెప్పాడు. ఓకే, ఎవరి పేరు రాద్దామంటే తెలుసుగా, అది ఆ పేరు అయితే మనం రాసిద్దాం. అక్కడికి వెళ్ళి రాద్దాం, మళ్ళీ కిందకి అయితే బాగోదు. చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే పైకి వెళ్ళి రాద్దాం. జారుతుందబ్బా ఫుల్గా. పైకైతే వచ్చేసాం. ఇంకా కొంచెం ఎక్కితే బాగుండిద్దా, ఇక్కడ ఎక్కిద్దామా? చూసిందే కదా వ్యూ మనకు కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి కింద నుంచి పై దాకా మొత్తం అయితే కనబడుతుంది మనకి. మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయను, ఎందుకంటే మనం వచ్చేటప్పుడు మొత్తం చూసి వచ్చాము. ఎందుకంటే మీకోసమని నేను ఇంత పైకి ఎక్కాను. మా పెదనాన్న వాళ్ళు అయితే ఎక్కడ ఉన్నారో వాళ్ళకి చెప్పాను అనమాట, అలా పైకి ఎక్కాలి అందరు చూపించాలని. ఇక్కడికైతే పైకి అయితే వచ్చాం మనం, వాళ్ళు కింద ఉన్నారు. ఆవిడైతే రాయి కోసం వెతుకుతున్నాడు. ఆ రాయి అయితే మొత్తం నుజ్జుగా అయిపోయింది. వాడి పేరుకి మొత్తం నుజ్జుగా అయిపోయింది. మన పేరు అయితే మనం చెట్టుకు రాస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే సరే మనమైతే చెట్టుకు రాద్దాం, కొత్తగా ట్రై చేద్దామని చెట్టుకైతే రాస్తా. ఇప్పుడు పైకి వెళ్ళి ఆ చెట్టుకి కానీ అక్కడ ఉంది కదా ఆ చెట్టుకి కానీ రాస్తా. ఈసారి పైకి వచ్చినప్పుడు అయితే ఇక్కడ అసలు ఏం లేవు, అసలు చెట్లు అనేది ఇక్కడ లేవు అసలు. అక్కడ కనబడుతుంది, అక్కడ దిగి నేను ఆ చెట్టు కింద కనబడుతుంది రాయి, అంత పెద్ద రాయి మీద కూర్చొని నేను పోయినసారి ఫోటో అయితే ఒకటి దిగా. కానీ ఆ మొబైల్ అది సంథింగ్ మనకు అప్పుడు చిన్న ఏజ్ కదా, ఈమెయిల్ అనేది అవి మొత్తం మనకు తెలియదు కాబట్టి మొత్తం డిలీట్ అయిపోయినాయి. అదిగో ఖచ్చితంగా అనుకున్నా కదా. ఓకే, అనుకున్న పేర్లే రాస్తారు, ఎందుకంటే మనం అంటే ఏమైనా ఉంటాయేమోనని అలా చిన్నగా అరవాలన్నమాట. అరిస్తే కనుక మనకు ఏంటి అనేది అర్థమైద్ది. అబ్బో, మనం కూడా ఒక చిన్న రాయి తీసుకుందాం, ఎందుకంటే రాయాలి కదా మనం కూడా. ఎక్కడ రాద్దాం? నేనైతే అక్కడైతే రాద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఈ చెట్టుకి అక్కడ రాయి మీద అది ఆ చెట్టుకి రాద్దాం అనుకుంటున్నా. రాద్దాం, ఎందుకంటే రాయాలి అనుకున్న తర్వాత ఇంకా రాసేయాలి. రావాలి అనుకున్నాం కాబట్టి వచ్చేసాం, రాయాలి అనుకున్నాం కాబట్టి రాయాలి, ఇంకంతే. ఫస్ట్ అయితే ఇక్కడ మా నాన్న మా అమ్మ పేరు రాస్తున్నా. ఎన్న అయితే సరిగా పడలేదు, సర్లే ఎన్న అయితే పడింది కదా మనకి చాలు. ఇక్కడ ఎం నరసింహ మంగ అనమాట. ఇంట్లో పరిస్థితులు అయితే అసలు చాలా ఘోరంగా ఉంది మనకి, అందుకే ఇలా రాస్తున్నాం. ఇక్కడైతే నా పేరే రాస్తా, ఎందుకంటే మనకు లవర్స్ అనేవాళ్ళు మనకు లేరు. ఒకప్పుడు ఉండేవాళ్ళు కానీ మధ్యలో నుంచి వెళ్ళిపోయారు, అందుకే మన పేరే రాసుకుంటున్నాం మనమైతే. విజయ్ అని ఫుల్ రాద్దామా సగం రాద్దామా? ఫుల్లే రాద్దాంలే, ఎంత 5 అక్షరాలేగా. చూడాలి. వాళ్ళైతే కింద అరుస్తున్నారు, వెళ్ళాలనుకుంటా. ఇక్కడ కూడా అయితే మన పేరు అయితే అయిపోయింది, కనబడట్లేదు కదా మీకు, ఎందుకంటే ఇది మొత్తం వైట్ కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది. రాద్దాం. ఈ చెట్టుకి అయితే అయిపోయింది కదా, అక్కడ రాసాం అమ్మ నాన్న పేరు. ఇక్కడ ఎవరి పేరు రాద్దామంటే, సరే అందరి పేరు రాస్తా. ఫస్ట్ అక్షరం ఎవరంటే మా డాడీ కాబట్టి మా డాడీది రాస్తా. ఇదేందో ఎర్రగా ఉంది, మరి ఇదేందో చాలా ఎర్రగా వస్తుంది ఈ చెట్టు. భార్గవ్, ఈ झाड़ रात राहायचं, ఈ झाड రాత్ర చోట కావచ్చు శ్రీ ఎర్ర చందనమా ఏంది కొంపు తీసిది.
ఇవన్నీ అయితే సరిగ్గా కుదరలేదు. ఓకే, తర్వాత మా అమ్మ కాబట్టి మా అమ్మ పేరు రాస్తా. ఓకే, తర్వాత నేను నా పేరు అయితే అయిపోయింది. తర్వాత మా చెల్లి ఇక్కడైతే పడట్లేదు, ఇక్కడ రాస్తున్నా. తర్వాత మా ఇంకొక చెల్లి, మన ఫ్యామిలీ నేమ్స్ కూడా అయిపోయిందనమాట. ఓకే, మనమైతే కిందకి అయితే బయలుదేరదాం. మనమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం కదా. మనం కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు దాకా అయితే మనకు సబ్స్క్రైబర్ అయితే ఎవరు లేరు. కొత్తగా మన వీడియోస్ అయితే చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మనం కొత్తగా స్టార్ట్ చేసాం కదా ఇప్పుడే. ఎందుకంటే నాకు ఎందుకులే ఆ కథ మొత్తం. షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.